వెల్కమ్ టు అవర్ టాక్ షో విత్ కన్నబాబు. సో ఈరోజు మనం పైథాన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కానీ ఇండస్ట్రీలో చూస్తే పైథాన్ గురించి మనం బాగా వింటున్నాం. అసలు ఈ పైథాన్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, స్క్రిప్టింగ్ లాంగ్వేజా? అసలు ఈ పైథాన్ మీద ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? అన్ని డొమైన్స్లో చూసుకుంటే, టెక్నాలజీలో కానీ డొమైన్స్లో చూసుకుంటే పైథాన్ అనేది మ్యాండేటరీగా చేస్తున్నారు. సో ఈ పైథాన్ గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. కన్నబాబు గారు, అసలు ఈ పైథాన్ అంటే ఏంటి? ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది పైథాన్? ఈ మధ్య మనం చూసుకుంటే పైథాన్ అనేది చాలా పాపులర్ అయిన లాంగ్వేజ్. జనరల్లీ పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్గా మనం సాఫ్ట్వేర్లో అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేయాలంటే కనుక కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి, లైక్ జావా అని, సి అని, C++ అని, C#.NET అని. కానీ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్. ఎందుకంటే పైథాన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్, వెరీ ఈజీ లాంగ్వేజ్, ఈజీ టు లెర్న్, ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో కొంతమంది పైథాన్ని ప్రోగ్రామింగ్గా వాడతారు, కొంతమంది పైథాన్ని స్క్రిప్టింగ్గా కూడా వాడతారు. ఇప్పుడు జనరల్గా మనం ఒక అప్లికేషన్ డెవలప్మెంట్స్లో కూడా పైథాన్ వాడచ్చు, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్లో కూడా పైథాన్ వాడచ్చు, అట్లనే మొబైల్ టెస్టింగ్కి పైథాన్ వాడచ్చు, స్క్రిప్టింగ్గా వాడచ్చు, ప్రోగ్రామింగ్గా వాడచ్చు. ఇట్లా డిఫరెంట్ సినారియోస్లో మన అప్లికేషన్ డెవలప్మెంట్లో పైథాన్ మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు. ఓకే, పైథాన్ కూడా నార్మల్ మనం ఏ లాంగ్వేజ్ లాగా నేర్చుకుంటున్నామో పైథాన్ కూడా అలాగే నేర్చుకోవాలి. సిలబస్ అంతా సేమ్, నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న సిలబస్సే పైథాన్లో కూడా ఉంటాయి. జనరల్గా ఈ పైథాన్ని రెండు పార్ట్స్గా మనం విడగొడితే కనుక ఒకటి కోర్ పైథాన్, ఇంకోటి అడ్వాన్స్డ్ పైథాన్ ఉంటుంది. కోర్ పైథాన్లో మనం మొత్తం బేసిక్స్ నేర్చుకుంటాం. బేసిక్స్ అంటే ఆపరేటర్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, సమ్ కలెక్షన్స్ లైక్ టపుల్స్, లిస్ట్, సెట్, మ్యాప్, ఇట్లా కొన్ని ఇవన్నీ కోర్ పైథాన్లో వస్తాయి. అడ్వాన్స్డ్ పైథాన్లో వచ్చేసరికి మనకు ఊప్స్ ప్రిన్సిపల్స్ని ఎట్లా వాడతాము. ఓకేనా? నెక్స్ట్ అట్లనే కొన్ని జెనరిక్స్ అని, సమ్ అదర్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అని నేర్చుకుంటాం. సో ఇదివరకు ఏంటంటే ఎక్కువ అదర్ టెక్నాలజీస్ ఎక్కువ జావా మీద డిపెండ్ అయ్యేవి. కానీ ఇప్పుడు మొత్తం పైథాన్ ఈజ్ సింపుల్ లాంగ్వేజ్, సరదాగా నీట్గా రాసుకోవచ్చు. విత్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది పైథాన్లో. జనరల్గా నార్మల్గా మనం ఇంగ్లీష్లో ఎట్లా వర్డ్స్ రాసుకుంటామో ఇన్ ద సిమిలర్ మేనర్ విత్ లిమిటెడ్ సింటాక్స్ యూ కెన్ ఈజీలీ వర్క్ విత్ పైథాన్. గారు క్లియర్గా చెప్పారు. సో పైథాన్ అనేది స్క్రిప్టింగ్ కింద, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద వాడుతున్నారని. అసలు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో పైథాన్ని స్క్రిప్టింగ్ కింద ఎక్కడ వాడుతున్నారు, అలాగే పైథాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ వాడతారు? కొంచెం వివరంగా చెప్తారా? ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్ చూసుకుంటే కనుక ఇదివరకు మనకు ప్రోగ్రామింగ్ సి లాంగ్వేజ్, C++, జావా, C#.NET ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేం, దానికి ఒక సెపరేట్ కంపైలర్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు 4 స్టెప్స్ ఉంటాయి: రైట్ ద ప్రోగ్రామ్, సేవ్ ద ప్రోగ్రామ్, కంపైల్ ద ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. కంపైలర్ అనేది ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్ టు చెక్ ఫర్ సింటాక్స్ ఎర్రర్స్. ప్రతి లాంగ్వేజ్కి ఒక కంపైలర్ ఉంటుంది. సి లాంగ్వేజ్కి వచ్చేసరికి సి కంపైలర్, జావాలో జావా కంపైలర్, C#లో C# కంపైలర్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపైలర్ ఈజ్ రిక్వైర్డ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి కంపైలర్ ఉండదు. సో పైథాన్ కానీ మనం జావా స్క్రిప్ట్ కానీ వీటిలో కంపైలర్ ఉండదు, పైథాన్లో ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం జనరల్గా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అని అంటే కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాయాలి. ఒక ప్రోగ్రామ్ రాయాలి అని అంటే ఒక పర్టికులర్ లాజిక్ రాయాలి. ఇలా కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిగితే ఒక సాఫ్ట్వేర్ అనేది తయారవుతుంది. సో మనం ఈ ప్రోగ్రామ్ని మనం రాయాలంటే ఇదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా రాయొచ్చు, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ద్వారా కూడా రాయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ మనం రాయొచ్చు. స్క్రిప్ట్ ఈజ్ లైక్ వాట్? స్క్రిప్ట్కి ఉన్న ఎక్స్ట్రా ఫెసిలిటీ ఏంటంటే స్క్రిప్ట్ ఈజ్ లైక్ ఏ సాల్ట్ ఇన్ ద కర్రీ. అంటే అది ఏ లాంగ్వేజ్తోనైనా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఏది స్క్రిప్ట్. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి, మ్యాక్సిమం అప్లికేషన్ డెవలప్డ్ ఇన్ జావా. ఆల్రెడీ జావాతో ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు. ఇప్పుడు కొత్తగా కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ మీరు జావాలో ప్రోగ్రామ్ కాకుండా పైథాన్లో రాస్తే ఈ స్క్రిప్ట్ కెన్ డైరెక్ట్లీ మిక్స్ విత్ ప్రోగ్రామ్, రన్ అయిపోతుంది డైరెక్ట్గా. అట్లనే హాఫ్ ప్రోగ్రామ్ .NETలో ఉంది, మిగతా హాఫ్ మనం స్క్రిప్ట్ కింద రాయొచ్చు. సో పైథాన్ని ఎక్కువగా స్క్రిప్ట్ కింద వాడతారు, ప్రోగ్రామింగ్గా వాడతారు, బట్ స్క్రిప్టింగ్ ఎక్కువ వాడతారు. మొబైల్ టెస్టింగ్ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్లో వాడతారు పైథాన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డెవోప్స్, సేల్స్ ఫోర్స్, సిలీనియం. ఓకేనా? వీళ్ళందరూ జనరల్గా పైథాన్ని స్క్రిప్ట్గా ఎక్కువ వాడతారు. ఓకేనా? సో ఇప్పుడు ప్రోగ్రామింగ్గా మనం పైథాన్ తీసుకుంటే కనుక వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అయితే మనం ప్రోగ్రామింగ్గా వాడచ్చు.
అంటే ఎట్లా, ఇప్పుడు మనం పైథాన్లో మనం ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం కోర్ పైథాన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ పైథాన్ ప్లస్ డీజాంగో, ఫ్లాస్క్, రెస్ట్ ఏపీఐస్, యూఐ టెక్నాలజీస్ లైక్ హెచ్టిఎంఎల్, జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్, ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ యాంగులర్, ఇదంతా ఇట్లా నేర్చుకుంటే కనుక ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అంటే మనం ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి పైథాన్ వాడతాం, అది ప్రోగ్రామింగ్గా వాడతాం. అదే పైథాన్ని మనం స్క్రిప్టింగ్గా ఎవరు వాడతారు ఎక్కువగా అంటే ఇప్పుడు ఒక డెవోప్స్ డెవలపర్ కానీ, ఏడబ్ల్యూఎస్ డెవలపర్ కానీ, డేటా సైన్స్ డెవలపర్ కానీ, మెషిన్ లెర్నింగ్, హడూప్, ఒక డీప్ లెర్నింగ్, ఐఓటీ, డిజిటల్ మార్కెటింగ్, ఇటు టెక్నాలజీస్ అన్నీ పైథాన్ ఎక్కువగా స్క్రిప్టింగ్గా వాడతారు. ఓకేనా. స్క్రిప్ట్ ఈజ్ అ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ విచ్ కెన్ మిక్స్ విత్ ఎనీ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే మీరు ఆల్రెడీ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్లో, టెస్టింగ్లో వీటిలో ఎక్కువ పైథాన్ మనం వాడచ్చు. కన్బాబు గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా టెక్నాలజీస్లో, డొమైన్స్లో ట్రెండింగ్గా నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు పైథాన్ ఎవరికి బాగా పనికి వస్తుంది అంటే ఫ్రెషర్స్కి బాగా ఉపయోగపడుతుందా, లేకపోతే ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా పైథాన్ నేర్చుకొని అటువంటి డొమైన్స్లోకి వాళ్ళు చేయొచ్చా? సో దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఈ క్వశ్చన్కి ఏంటంటే ఎక్కువ మంది ఫ్రెషర్స్కి పైథాన్ మీద జాబ్ స్కోప్ ఎక్కువ ఉంటుందా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందని అంటే జనరల్గా ఫ్రెషర్స్కి అయితే జనరల్గా పైథాన్ అనేది ఎవరైనా సరదాగా నేర్చుకునే లాంగ్వేజ్. మనం ఎనీ డెవలపర్ జాబ్కి పైథాన్కి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, సరదాగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇదివరకు మనం సి లాంగ్వేజ్ ఎలా నేర్చుకునే వాళ్ళం, ప్రతి బ్రాంచ్ మీరు ఈసీ అయినా, మెకానికల్ అయినా, ఎవరైనా కానీ సి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళం. బీటెక్లో అందరికీ సి లాంగ్వేజ్ అనేది కామన్ సిలబస్. అట్లానే పైథాన్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఎనీ వన్ ప్రోగ్రామింగ్ అనేది మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఓన్లీ పైథాన్ మీద అయితే ఫ్రెషర్స్కి అయితే జాబ్ స్కోప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. పైథాన్ యాజ్ అ స్క్రిప్టింగ్, యాజ్ అ థర్డ్ పార్టీ ఇట్ ఈస్ మోర్ పాపులర్. సో ఓన్లీ పైథాన్ మీద మీరు జాబ్స్, ఈ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూలో మీరు ఏమైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే కనుక పైథాన్ మీరు పెట్టుకోవచ్చు మీ రెజ్యూమ్లో. ఇట్ సౌండ్స్ గుడ్. ఇంటర్వ్యూర్ ఆల్సో ఇట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. కానీ ఒకసారి మీరు మీ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ పైథాన్ మీద నాకు జాబ్ వస్తుంది అని ఫిక్స్ అయితే మాత్రం అది కష్టం. జనరల్గా ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అయితే స్కోప్ ఉంటుంది. ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను నేను. ఓకేనా. అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరు, యూఐ టెక్నాలజీస్ రావాలి, హెచ్టిఎంఎల్, జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్ ప్లస్ పైథాన్ రావాలి, కోర్ పైథాన్ ప్లస్ అడ్వాన్స్డ్ పైథాన్ ప్లస్ డీజాంగో రావాలి, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఓన్లీ పైథాన్ మీద మీరు డిపెండ్ అయితే కనుక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ డెవలపర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రావెల్ చేయాలి. డీజాంగో రావాలి, ప్లస్ సమ్ ఓఆర్ఎం రావాలి, రెస్ట్ ఏపీఐస్ రావాలి, యాంగులర్ రావాలి. ఇట్లా మీ కెరియర్ని బిల్డ్ చేసుకుంటే ఫ్రెషర్స్కి బాగుంటుంది పైథాన్. మీ కెరియర్ని పైథాన్లో మీరు చూస్ చేసుకున్నారంటే కనుక ఓకేనా, యూఐ టెక్నాలజీస్ రావాలి, పైథాన్ రావాలి, ఇవన్నీ రావాలి. కమింగ్ టు ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక 4 years జావా డెవలపర్, జావా మీద వర్క్ చేస్తున్నారు. లేదు అని అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ 4 years ఎక్స్పీరియన్స్గా ట్రై చేస్తున్న వాళ్ళు వీళ్ళు టెక్నాలజీని మారదాం అనుకుంటారు. ఎందుకంటే టెక్నాలజీ మారితే మీ ప్యాకేజ్ పెరుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో లెర్నింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ యాక్చువల్లీ. ఎప్పుడైతే మీకు శాలరీ హైక్ కావాలి అనుకున్నారో ఖచ్చితంగా న్యూ టెక్నాలజీస్ అనేవి అప్డేట్ అవ్వాలి. ఈ టెక్నాలజీస్ ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళకి సర్వైవలే చాలా ఈజీగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో 4 years ఎక్స్పీరియన్స్ జావా మీద వర్క్ చేస్తున్న ఎంప్లాయీ తన యొక్క స్కిల్ సెట్ని అప్డేట్ అవ్వాలి అనుకుంటే, అంటే ఏడబ్ల్యూఎస్ కానీ, డెవోప్స్ కానీ ఇట్లా నేర్చుకోవాలి, డేటా సైన్స్ కానీ, వీటికి ఖచ్చితంగా పైథాన్ రావాలి. సో మోస్ట్లీ పైథాన్ ఎప్పుడు మనకి ఏంటంటే ఒక కర్రీలో సాల్ట్ లాంటిది అది. అలాగని ఓన్లీ మనం సాల్ట్ తినేలాం, అలాగని సాల్ట్ లేకనే కర్రీ బాగోదు. సో ఇది కూడా అట్లాంటిదే. ఓకేనా. ఇట్ విల్ యాక్ట్ లైక్ థర్డ్ పార్టీగా ఎక్కువ యూజ్ అవుతుంది యాజ్ అన్ ఇండివిజువల్. సో ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ని, క్లౌడ్ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్ అనేది, అట్లానే డెవోప్స్, అట్లానే మనకి డెవోప్స్ అంటే జస్ట్ కోడ్ ఇంటిగ్రేషన్కి డెవోప్స్ వాడతాము, అట్లనే సిలీనియము టెస్టింగ్ వాడతాము, అట్లానే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్, మొబైల్ టెస్టింగ్, ఇట్లా డిఫరెంట్ డొమైన్స్లో మనం పైథాన్ని వాడతాం. ఓకేనా. సో ఓన్లీ ఫ్రెషర్గా ట్రై చేయాలంటే కనుక మాత్రం ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అయితే స్కోప్ బాగుంటుంది. ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే మాత్రం జాబులు రావు, కష్టం, అది టైం వేస్ట్. ఓకేనా. సరదాగా అయితే నేర్చుకోవచ్చు, కానీ సార్ నాకు ఓన్లీ కోర్ పైథాన్ వచ్చు, నేను ఏమైనా జాబ్కి అప్లై చేయొచ్చు అంటే అది మీ అదృష్టం.
ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ రావాలి. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ అంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా. నెక్స్ట్ పైథాన్ని మనం 2 రకాలు వాడతామని చెప్పి, ఒకటి స్క్రిప్టింగ్గా వాడతాము, ప్రోగ్రామింగ్గా వాడతాము. ఈ డెవోప్స్ డెవలపరు, AWS, డేటా సైన్స్, ఈ మెషిన్ లెర్నింగ్ వీళ్ళందరూ పైథాన్ ఎక్కువగా స్క్రిప్టింగ్గా వాడతారు. స్క్రిప్ట్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ కోడ్. మనం జావాలో రాసిన 10 లైన్ల కోడ్ని పైథాన్లో 1 లైన్లో రాసేయచ్చు. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గుతుంది పైథాన్లో. 100% ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నా కానీ పైథాన్ ఈజ్ వెరీ డామినేటింగ్. అంటే సైజ్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యొక్క సైజ్ బాగా తగ్గిపోతుంది పైథాన్తో. ఓకేనా. అండ్ సరదాగా ఎవరైనా నేర్చుకోవచ్చు, బేసిక్స్ ప్రీ రిక్విజిట్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాదు మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు దాని మీద మీకు కరెక్ట్గా అవగాహన ఉండాలి. చాలామంది ఏంటంటే నేర్చుకోవడం వేరు, మనకు తెలిసిన విద్య ఎక్కడ పనికి వస్తుంది, ఎక్కడ వాడుతున్నారు. నీకున్న నాలెడ్జ్ 2 రకాలు ఉంటుంది. ఒకటి నీకున్న నాలెడ్జ్ కంపెనీకి పనికి రావాలి, అప్పుడే నీకు జాబ్ వస్తుంది, శాలరీ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో అట్లనే మనం ఈ స్క్రిప్టింగ్గా వాడాలనుకున్నప్పుడు జస్ట్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ 2 ఉంటాయి. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ మీన్స్ జస్ట్ డీలింగ్ విత్ ఫంక్షన్ ఆపరేషన్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీన్స్ డీలింగ్ విత్ డేటా. సో పైథాన్ని మనం స్క్రిప్టింగ్గా వాడాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాగా వాడతాం. అంటే ఓన్లీ ఫంక్షన్స్ ఉంటాయి, అందులో వేరియబుల్స్ ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్స్, కమ్యూనికేషన్ బిట్వీన్ వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్, ఇట్లా ఉంటుంది. పైథాన్ని మనం ప్రోగ్రామింగ్గా వాడాలనుకున్నప్పుడు ఊప్స్ బాగా రావాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. ఓకేనా. ఈ స్కిల్స్ ఉంటే మనం ప్రోగ్రామింగ్గా వాడచ్చు. మోస్ట్లీ డీజాంగో, ఫ్లాస్క్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎక్కువ పైథాన్ని ప్రోగ్రామింగ్గా వాడతారు. టెస్టింగ్, స్క్రిప్టింగ్ అంటే అదర్ థర్డ్ పార్టీ లైక్ మొబైల్ టెస్టింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ వీళ్ళందరూ పైథాన్ని స్క్రిప్టింగ్గా వాడతారు. సో ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఖచ్చితంగా ఇప్పుడు మార్కెట్లో సర్వైవ్ అవ్వాలి అంటే పైథాన్ నేర్చుకోండి, ఎక్స్పీరియన్స్ పీపుల్. అట్లానే మీరు అదర్ నాన్ టెక్నికల్ అంటే నాన్ సాఫ్ట్వేర్ అంటే ఎంబెడెడ్ కానీ, అట్లనే మెకానికల్ కానీ, మీరు ఏదైనా అదర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, టూల్స్ మీద కానీ వర్క్ చేస్తే మీరు కూడా పైథాన్ అప్డేట్ అయితే బాగుంటుంది. ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎప్పుడు నేర్చుకోవడం వల్ల మన సర్వైవల్ అనేది ఈజీ అవుతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఎంట్రీ ఎప్పుడు లాంగ్వేజ్తో ఉండాలి, టూల్ మీద డిపెండ్ అవ్వకూడదు. టూల్ ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు మనకి. ఇప్పుడు ట్యాబ్లా, క్లిక్ వ్యూ ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కంపెనీస్లో. ఈ టూల్స్ మీద మనం వర్క్ చేసామనుకోండి, సడన్గా ఈ టూల్ ఎక్స్పైర్ అయ్యి కొత్త టూల్ ఏమైనా మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, సర్వైవల్ అనేది డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ కెరియర్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్లో మనకేంటంటే రూల్స్, సింటాక్సెస్, కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల మనకి ఈ లాంగ్వేజ్ మీద గ్రిప్ వచ్చినప్పుడు మన వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది కష్టంగా ఉండదు, మనం ఎక్కడైనా ఈజీగా హ్యాపీగా వర్క్ చేయగలుగుతాం. ఓకేనా గారు, మీరు కొంచెం క్లియర్గానే చెప్పారు పైథాన్ గురించి. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని. ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలపర్కే, లైక్ ఇప్పుడు జావా, .NET సంథింగ్ అని ఉన్నాయి. సో అలాంటి స్ట్రీమ్లో ఉన్న ఇంజనీర్స్కే పనికి వస్తుందా, లేకపోతే లైక్ ఎంబెడెడ్ డెవలపర్స్ కూడా ఉన్నారు, ఆటోమోటివ్ డొమైన్ సెక్టర్స్ ఉన్నాయి, ఏవియానిక్స్ ఉన్నాయి, లోకోమోటివ్ ఉన్నాయి, ఇలా చాలా డొమైన్స్ ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, IoT అనేవి అన్ని డొమైన్స్లో కూడా ఎంటర్ అవుతుంది. సో ఈ పైథాన్ అనేది ఎంబెడెడ్ డొమైన్లో ఏ విధంగా యూజ్ అవుతుంది? సో అది బాగానే, అంటే ఈ పైథాన్ అనేది ఈ డొమైన్స్లో కూడా ఉన్న ఇంజనీర్స్ నేర్చుకోవచ్చా? కొంచెం డీటెయిల్గా చెప్తారా? జనరల్గా పైథాన్ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్ అని కాదు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎంబెడెడ్ అంటే ఏంటి? ఎంబెడెడ్ అంటే జనరల్గా హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్. ఒక హార్డ్వేర్ ప్రోగ్రామ్, ఒక హార్డ్వేర్ అంటే ఏంటి? ఎనీ ఎక్స్టర్నల్ డివైస్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్వేర్. అంటే ఒక డివైస్ ఏదైనా ఒక టీవీ ఒక హార్డ్వేర్ అంటాం. అట్లనే ఒక రౌటరు, ఒక ప్రింటరు, ఒక పెన్ డ్రైవ్, ఒక USB, బ్లూటూత్ ఇలాంటివన్నీ హార్డ్వేర్స్. ఒక హార్డ్వేర్ రన్ అవ్వాలి అని అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. ఓకేనా. సాఫ్ట్వేర్ విల్ గివ్ లైఫ్ టు హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇలా ప్రోగ్రామ్ రాయాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. సో ఇదివరకు ఎంబెడెడ్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్. సో ఎంబెడెడ్లో మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఇదివరకు జనరల్గా C లాంగ్వేజ్, C++ని ఎక్కువ వాడేవారు. ఓకేనా. ఇప్పుడు స్టిల్ కొన్ని కంపెనీస్ C వాడుతున్నాయి, కానీ పైథాన్ని మనం ఈజీగా వాడచ్చు. C లాంగ్వేజ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారనుకోండి, Cలో కానీ C++లో కానీ
పైథాన్లో ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, దాన్ని మనం ఈజీగా వాడుకోవచ్చు. ఓకేనా? సో ఫ్యూచర్ ఎంబెడెడ్ కానీ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ప్రోగ్రామింగ్లో వర్క్ చేసుకున్న వాళ్ళకు కూడా, లైక్ ఈసీ మీద ఎంబెడెడ్ మీద వర్క్ చేసిన వాళ్ళు కూడా పైథాన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సపోర్ట్. యాక్చువల్లీ ఇప్పుడున్న అప్లికేషన్స్ మెయిన్లీ ఏంటంటే ఆల్రెడీ అప్లికేషన్స్ చాలా వరకు డెవలప్ అయిపోయాయి. ఓకేనా? సో ఆల్రెడీ డెవలప్ అయిపోయిన అప్లికేషన్స్కి సపోర్ట్ ఇవ్వాలి. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. ఈ సపోర్ట్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న కోడ్ మోడిఫికేషన్స్ చేయాలి. ఇలాంటి కోడ్ మోడిఫికేషన్స్ చేయడానికి కూడా పైథాన్ ఎక్కువగా వాడతారు, స్క్రిప్టింగ్గా ఎక్కువ వాడతారు. సో జనరల్గా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, బికాజ్ హీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఆన్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ రెండు కలిపితే ప్రోగ్రామ్ని ఒక చిప్లో పెట్టి ఆ చిప్ని తీసుకెళ్ళి ఒక డివైస్లో పెడితేనే అది పనిచేస్తుంది. సో డెఫినెట్గా ఫైనల్గా ప్రోగ్రామ్ రాయాలి అని అంటే పైథాన్లో కూడా రాయొచ్చు. ఓకేనా? సో వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఇప్పుడు డేటా అనేది, ఇప్పుడు స్ట్రీమింగ్ డేటా అనేది పెరిగిపోయింది. స్ట్రీమింగ్ డేటా అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డేటా. ఇదివరకు మనం డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయడానికి డేటాబేస్లు వాడేవాళ్ళం, రిలేషనల్ డేటాబేస్, ఒరాకిల్, ఎస్క్యూఎల్ సర్వర్, ఇట్లా డేటాబేస్లు వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్త రకమైన డేటా వచ్చింది, స్ట్రీమింగ్ డేటా, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీలో ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ రిక్వెస్ట్ డెలివరీ బాయ్కి వెళ్తుంది. డెలివరీ బాయ్ వెంటనే రెస్టారెంట్కి వెళ్ళి, అప్పుడు కస్టమర్ ఏం చేయొచ్చు, ఆ రెస్టారెంట్ డెలివరీ బాయ్ యొక్క ఆయన యొక్క దీన్ని మనం ట్రాక్ చేయొచ్చు మన మొబైల్లో. ఓకేనా? ఇప్పుడు ఆయన కస్టమర్ డెలివరీ బాయ్ రెస్టారెంట్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు డెలివరీ బాయ్ యొక్క లొకేషన్ బేస్ చేసుకొని, మన లొకేషన్ బేస్ చేసుకొని డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఆయన ఎక్కడున్నాడో అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్లా ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కువ స్ట్రీమింగ్ డేటా, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రీమింగ్ డేటా. అట్లనే ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్లో ఇప్పుడు షిప్పింగ్ డొమైన్ అని బాగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంటే ఒక ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసామనుకోండి, ఆ ప్రోడక్ట్ డెలివరీ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, అది ఇంకెంత టైంలో వస్తుంది, ఇట్లా మనం ట్రాకింగ్ చేయొచ్చు దాన్ని. ఓకేనా? ఇటువంటి డొమైన్ అనేది మార్కెట్లో మంచి రోల్ ఉంది. అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా కానీ మనం .NET కానీ తీసుకుంటే ఈ స్ట్రీమింగ్ డేటాకి కావాల్సినటువంటి లైబ్రరీస్ని ప్రొవైడ్ చేయలే జావా .NET అదర్ టెక్నాలజీస్, అదర్ లాంగ్వేజెస్ కానీ టెక్నాలజీ వాట్ ఎవర్ ఇట్. పైథాన్ హ్యాస్ గివెన్ సమ్ స్పెషల్ లైబ్రరీస్. పైథాన్లో మనకి అడ్వాంటేజ్ అంటే ఈ స్ట్రీమింగ్ డేటా మీద వర్క్ చేయడానికి కొన్ని ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్, ఆల్గరిథమ్స్ అన్ని పైథాన్ ఇచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ డేటా మీద వర్క్ చేయడానికి కూడా పైథాన్ అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. సో కంపెనీస్ ఎక్కువ స్ట్రీమింగ్ డేటా సపోర్ట్ అంటే మిక్స్డ్. యాక్చువల్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అన్ని టెక్నాలజీస్లు కలిసాయి. ఓన్లీ జావా మీద వర్క్ చేస్తాం, సగం కోడ్ మిగతాది పైథాన్ కూడా ప్యారల్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా. ఓకేనా? గారు పైథాన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వ్యూవర్స్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో లైక్.